రాదే రాదే అలుపంటూ రాదే ఆడేస్తున్నా ప్రతి పూటే వాడు వీడు అని తేడాలే లేవే ఓ చోటే చేరి ఆడామే అమ్మా నాన్నల్ని ఎంతో విసిగించి మాటే వినదంట వయసే ఇప్పుడే గుర్తొస్తే అన్నీ వదిలేసి మా గుండె తిరిగేదా చోటే అరెరే బాల్యం రమ్మన్నారాదే గుర్తుకొస్తే కంట చెమ్మ పెట్టిస్తుంటుందే స్నేహాలే గుండె మీద వేసిపోయే పచ్చబొట్టేలే ఆ రోజులు మళ్ళీ రావు ఈ రోజుల్లా కానే కావు అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంటే చాలు ఆ రోజులు మళ్ళీ రావు ఈ రోజుల్లా కానే కావు అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంటే చాలు సొంత ఊరిలో కన్నవారితో ఉంటే వేరేలే మనసంతా హాయిలే ఎంత మారినా సాటి రావులే అమ్మమ్మ ఇచ్చే వందకే చెప్పాలంటే ఎంతున్నాలోనే దాస్తామా ప్రేమ బయటే పెట్టే ధైర్యాలే లేవులే మాలో మాకే ఎన్నున్నా చెయ్యి వేస్తే మా మీద ఎవరినైనా తన్నేటి తీరులే రోజుకోసారే గుర్తొస్తే మా ఊరే మౌనంగా ఆగిపోయే మనసే మారిపోయేలే నేడు ఆధారే ఆనాటి మాయే మాయే దేవుడు కనిపించి ఏం కావాలని అంటే మళ్ళీ వెళ్తాం మేమంత చిన్ననాటికే ఆ రోజులు మళ్ళీ రావు ఈ రోజుల్లా కానే కావు అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంటే చాలు ఆ రోజులు మళ్ళీ రావు ఈ రోజుల్లా కానే కావు అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంటే చాలు గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి ఈ గాలిలో ఏ మమతలో మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి
మొదట చూసిన టూరింగ్ సినిమా, మొదట మొక్కిన దేవుని ప్రతిమ, రేగు పళ్ళకై పట్టిన కుస్తీ, రాగి చెంబుతో చేసిన ఇస్త్రీ, కోతి కొమ్మలో బెణికిన కాలు, మేక పొదుగులో తాగిన పాలు, దొంగ చాటుగా కాల్చిన బీడి, సుబ్బుగాడిపై చెప్పిన చాడి, మోట బావిలో మిత్రుని మరణం, ఏకధాటిగా ఏడ్చిన తరుణం గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. మొదటిసారిగా గీసిన మీసం, మొదట వేసిన ద్రౌపది వేషం, నెల పరీక్షలో వచ్చిన సున్నా, గోడ కుర్చీ వేయించిన నాన్న, పంచుకున్న పిప్పరమెంటు, పీరు సాయిబు పూసిన సెంటు, చెడుగుడాటలో గెలిచిన కప్పు, షావుకారు కెగవేసిన అప్పు, మొదటి ముద్దులో తెలియనితనం, మొదటి ప్రేమలో తీయందనము గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. ఎదలోతులో ఏ మూలను నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. యా కుందేందు తుషారహార ధవళా, या शुभ्रवस्त्रान्विता, या वीणां वरदण्डमण्डितकरा, या श्वेतकेशगौरी
ఉన్నా ఏదైనా క్షమించాలి, సమానమే. నేను మాట్లాడిస్తున్నావా ఎట్లా చెప్పు. మనం ఎప్పటికీ స్కూల్లో ఉన్న పిల్లలమే, బయట చాలా పెద్దవాళ్ళు మీరంతా, మనమంతా ఇప్పటికీ ఈ స్కూల్లో ఉన్న పిల్లలని భావించి ఏదైనా తప్పులను మన్నించాలి. ఎందుకంటే మన్నిస్తాం మా ఫ్రెండ్సే కాబట్టి మనం అంతా సమానం. కొంచెం డిసిప్లిన్ ఉంటే బాగుంటుంది. దయచేసి గురువు మనందరికీ మార్గదర్శకులు గౌరవనీయులు సిద్ధరామయ్య సార్ గారిని సాధారణంగా వేదికపై గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. బాల్ పెంచుకుంటే బాల్ వాటి కొట్టేది. అందులో శ్రీలంక ఫస్ట్ టైంలో ఉంటుండే. కొత్తూరు బాయ్స్ అండ్ గర్ల్స్ వచ్చి సత్కరించాలి. గురవే నమః. గమగధీభావరసలసితాయ గురవే నమః. మమ విధిం రాగనరహరిం తం సద్గురుం నమః. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఆ రోజుల్లో వాస్తవం చెప్పాలంటే మనందరికీ ఒక అక్కలాగా టీచ్ చేస్తుండే మా మేడం శకుంతల మేడం. రియల్ మేడం, నేను చదువుకున్నా, నేను ఎంబీఏ వరకు చేసిన మేడం. మ్యాథ్స్ టచ్ కాని సబ్జెక్ట్స్ అయితే తీసుకున్నా. నేను ఎవరైనా కష్టపడితే మ్యాథ్స్ అనేది కష్టం, కానీ మీరు మా పైన కొంచెం శ్రద్ధ మేము మర్చిపోలేము మేడం. మా కోసం విలువైన టైం ఇచ్చినటువంటి టైం ఇచ్చి ఇంత దూరం ట్రావెల్ చేసి శకుంతల మేడం గారు, ఈశ్వరప్ప సారు గారు కొక్కొండ చాలా దూరం నుంచి వచ్చారు. సార్ కూడా స్టేజ్ పైకి ఆహ్వానిస్తున్నాం. గణేష్ మాస్టర్, ఈశ్వరప్ప సార్ గారు, శకుంతల సార్ వాళ్ళ హస్బెండ్. పరమకృపాయ పరహితాయ కృతినుత గురవే నమః. దశశతపాద్య వేద్యాయ పూజ్యాయ మద్గురవే నమః. కాల్కరం సే ఆజ్కర్ ఆజ్కరం సే ఆప్. ఈ నియమం కా పాలన అని చెప్పిన పద్యాన్ని కూడా మేము ఎప్పటికీ మర్చిపోలేదు. ప్రతి ఒక్కరికి తెలుసు నీలవేణి మేడం, మోహన్ సారు, కొత్తూరు. ఇవ్వండి. సింగనగూడలో ఏం ఫీల్ కాకూరి, అమర్శంకర్ రెడ్డి సార్ వచ్చిన తర్వాత పిలుస్తాం. మీరు బ్యాక్ బోన్ లాంటి వాళ్ళ స్కూల్కి హెడ్ క్వార్టర్స్ ఉన్నారు కదా పండతిమ్మపురలా. నేను ఉరుకుల పంతుల జీవితంలో ఎన్నో విలువైన కార్యక్రమాలను విడిచిపెట్టుకొని మన కోసం పిలువగానే వచ్చిన వాళ్ళు తెలియజేస్తున్నాము. ఇలాంటి సువర్ణ అవకాశం ఇచ్చిన సార్లకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పెళ్లిలై మీ బాధ్యతలు, మీకు మీ పిల్లలు అన్నీ ఉన్నా ఈరోజు మన కోసం మీరంతా నుంచి రావడం, మనందరిపై ప్రేమతో మన ఆహ్వానాన్ని మన్నించి ఇంత దూరం రాష్ట్రాన్ని సైతం దాటి మన దగ్గరకు వచ్చినటువంటి మన గురువులు
నిజంగా చెప్పాలంటే ఈ రోజు ఎప్పటికీ చిరస్మరణీయం, ఈ రోజును ఎప్పటికీ మర్చిపోలేం. మళ్ళీ కలుస్తామా కలవమా సెకండ్ మాట, కానీ ఈరోజు అనేది ఈరోజు ఈ స్కూల్లో అడుగు పెడితే మీ అందరితో ఒంటరిగా ప్రతిసారి వస్తుంటాం, కానీ మీ అందరితో కలిసి అడుగు పెడుతుంటే ఆ రోజులు మళ్ళీ గుర్తొస్తున్నాయి. ఎప్పటికీ మరుపు రానటువంటి విషయాలు ఈ స్కూల్లో ఉన్నాయి. ఆ స్కూల్ గోడలు, మన బెంచీలు, మన బ్లాక్ బోర్డులు, ఇవన్నీ చూస్తున్నా మన జ్ఞాపకాలు, మన ఫ్రెండ్స్తో తిరిగినటువంటి రోజులు ఎప్పటికీ మన కళ్ళ ముందు కదులుతూనే ఉంటాయి. మనమే పెద్దోళ్ళం అవుతున్నాం, మన జ్ఞాపకాలు ఎప్పటికీ చిరస్మరణీయంగా ఇక్కడే చిన్నతనంలోనే ఉన్నాయి. ఈ యొక్క విషయమై మీరందరూ ఇంకెవరైనా మిస్ అయితే కూడా దయచేసి పిలవండి. కొంతమంది మన మిత్రులు కూడా మిస్ అయినారు ఇక్కడ, అంటే చనిపోయిన వ్యక్తులు ఉన్నారు. వారందరి కోసం కూడా నేను ఏమంటే వాళ్ళని గుర్తుంచుకుంటూ ఒక 1 minute or 2 minutes మౌనం పాటిద్దాం. ఎందుకంటే జ్యోతి ప్రజ్వాలన చేసిన తర్వాత మౌనం పాటించటో పాటించకూడదు నాకు తెలియదు, కానీ మా మిత్రులే మాకు గొప్ప. వారు ఈరోజు ఇక్కడ లేకపోవడం చాలా బాధాకరం. ఏ స్థాయిలో ఉన్నా, ఏ రంగంలో ఉన్నా, ఎలా బ్రతుకుతున్నా మనతో కలిసిన వ్యక్తి ఎక్కడ కలిసినా వాడు నా ఫ్రెండ్. ఆమె నాతో పాటు చదువుకున్న అమ్మాయి మా ఫ్రెండ్, వాడు మావాడు. ఈ ఊర్లో పగలుంటాయి, ఇంకేదైనా ఉంటాయి, కానీ ఈడే పోయి ఎన్నో సిటీలో ఎక్కడో బయట రాష్ట్రంలో కలిస్తే మావోడు అని చెప్పేసి ఎంతో ఆప్యాయంగా దగ్గరిస్తారు. అలాంటిది ఒకే ఒక బంధం, మిత్రబంధం. అలాంటి వ్యక్తులు కోల్పోవడం చాలా బాధాకరం. ఏ కారణాల వల్ల అయినా వారు మన నుంచి లేరు కాబట్టి వాళ్ళ కోసం 2 నిమిషాలు మౌనం పాటిద్దాం. శ్రీలత అండ్ మా క్లాస్మేట్సే చిన్న, అంటే మేము 6th నుంచి జాయిన్ అయిన వాళ్ళం. సింగనగూడ, బండమైలారం, బసవాపూర్, కొక్కొండ. ఇప్పటికి మర్చిపోలేని వ్యక్తులు అనమాట. మనతోటి మన హెచ్ఎం గారు విద్యను బోధించినటువంటి గురువు, ఇంకా 3 స్టూడెంట్స్ మన నుంచి, అంటే మన మిత్రులు మన నుంచి దూరమైనారు. వారి కోసం ఒకే ఒక నిమిషం. కొక్కండ నుంచి నవీన్ యాదవ్, జ్యోతి, బండా తిమ్మాపూర్ శ్రీనాథ్, మల్లేష్, నలుగురు మన క్లాస్ నుంచి దూరం అయితే ప్రజాసేవలో నిత్యం ఉంటుంది. స్టార్ట్. సరే, నేను ఏమంటున్నా అంటే మనం ఇంట్రడ్యూస్ చేసుకుంటేనే చాలా వరకు గుర్తుంటుంది. మనలాంటి విద్యార్థుల్ని ఎంతో మందిని చూసిన వ్యక్తులు కాబట్టి సార్ వాళ్ళకి మన పేర్లంత ఐడియా ఉంటాయి, మేడం వాళ్ళకైనా. ఫస్ట్ మన సభకు ఇంట్రడ్యూస్ చేస్తూ మనం చేస్తున్నటువంటి పని ఏదైనా పర్లేదు, అందరం ఉంటే చాలు. అలాంటి ఉత్పత్తితో ఎవరైనా ఇబ్బంది పడకుండా మంచిగా 2 ముక్కలు మాట్లాడితే ఒక్కరికి ఇంటర్వ్యూ చేసుకుంటే సంతోషం. మిత్రులందరికీ నమస్తే. శ్రీరాంపూర్ నుంచి లక్ష్మి వస్తున్నారు, ఒకసారి స్లాప్స్. మాది శ్రీరాంపూర్. నేను ఎంబీఏ వరకు చదివిన సార్. అంటే ఎందుకు ఎంటర్ అయినో తెలియదు, అంటే ఏమంటారు అంటే రాత రాజమండ్రి బుద్ధికి అడుగురాయమన్నా అంట. అట్లాంటి సిచ్యువేషన్లో నా రాజకీయ జీవితం స్టార్ట్ అయింది. ఎక్కడో జాబ్ చేసుకుంటూ ఉండాల్సిన ఊరికే పరిమితమైన నాకు 2 పిల్లలు, ధ్రువంత్ ధ్రువీణ్ ట్విన్స్, 2 అబ్బాయిలే. ఇప్పుడైతే కామన్గా ఏదో అలా బతికేస్తున్నా. రాజకీయ జీవితంలో నేను మా ఊర్లో ఉప సర్పంచ్గా పనిచేసిన. అదేవిధంగా మొన్న జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎలక్షన్లో పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. ఇప్పుడైతే నా ఉద్దేశం ప్రకారం ఈ యొక్క కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేసినటువంటి నా మిత్రులందరికీ ధన్యవాదాలు. మన ఆహ్వానాన్ని మన్నించి ఎంతో దూరం నుండి మన కోసం అబ్బాయి చాలా క్లుప్తంగా మీరు మాట్లాడుకుంటారు. అప్పటికి మేడం ఏమాత్రం తగ్గలేదు, తగ్గేదేమి ఉండదులేండి, కానీ
ఇచ్చాం మేము. మీ గురించి మేము తెలుసుకోవడానికి మేము ఇక్కడ నైట్ జర్నీ చేసి ఇప్పటి వరకు వెయిట్ చేస్తాం కదా. 2 నిమిషాలు కొద్దిగా ఒక్కొక్కరు ఇంట్రడ్యూస్ చేస్తే మేము వింటాం కొద్దిగా ఏమేమి ఉపన్యాసం అంటే చెప్తాను. అయితే మేడం, మనం చిన్నపిల్లలుగా ఉన్నప్పటి నుంచి మనకు చిన్నపిల్లలు ఒకటి చెప్పే స్థాయి దాకినా మనం ఇంకా డిసిప్లిన్ నేర్చుకోవాలి. అంటే మనం ఇంకా వీడికి రాగానే ఇంకా చిన్నపిల్లల ఆ మనస్తత్వం అయితే వచ్చేసింది అందరూ. అందుకే అట్లా అల్లరి చేస్తాం మేడం. మీతో కొట్టించుకోవాలని ఉంది, సిద్ధరామరెడ్డి సార్తో తిట్టించుకోవాలని ఉంది, నీలవేడి మేడంతో కొట్టించుకోవాలని ఉంది, నారాయణ మేడంతో మాకు ఇక తిట్టడం కొట్టడం ఏదో ఇట్లా ఎత్తేయడం. నన్ను అయితే ఎర్రచొక్క అని ముందుగా పిలుచుకున్నాం మా మేడం, నారాయణమ్మ మేడం. అలవాటు ఏదో తెలియదు. దాని ఆలోచనతోటి సాంఘిక శాస్త్రం చదివి, సోషల్ చదివి, సిఈసి తీసుకొని తర్వాత డిగ్రీలో మళ్ళీ బీకామ్ తీసుకొని ఎంబీఏ చేసి ఎక్కడికి వెళ్ళి మ్యాథ్స్ టచ్ కాకుండా చూసుకోవడం, అదే నా పని అయిపోయింది. ఒకవేళ సర్పంచ్గా సెలెక్ట్ అయ్యారు అనుకోండి, ఏదన్నా ఒకటి మీకు వర్క్ ఇచ్చారు, దానికి సంబంధించింది మీ వెనక ఉన్నటువంటి అంతపాటి తెలివి మీరు ఇచ్చిరు మేడం, అంతపాటి నేను చేయగలుగుతున్నా, అంతవరకు చేయగలుగుతా. మరి స్టాటిస్టిక్స్ ఇవి అవి చెప్పండి, పెద్ద పెద్ద సూత్రాలు వేసుకొని చేయడం అయితలేదు. అంత మాత్రం కొద్ది దానికైనా మ్యాథ్స్ కావాలి కదా. గుర్తుంచుకున్నందుకు థ్యాంక్ యూ. ఓకే, నెక్స్ట్ క్లాస్ ఫస్ట్ వచ్చే స్టార్ట్ చేద్దాం. భాగ్యలక్ష్మి. హలో, హాయ్ అందరికీ. వచ్చిన గౌరవనీయులైన ఉపాధ్యాయులు, ఉపాధ్యాయురాలకి హృదయపూర్వక నమస్కారాలు. మరియు నా తోటి విద్యార్థులందరికీ హాయ్. ఇప్పుడు అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మన కోసం మన టీచర్స్ అందరూ వాళ్ళ టైము చాలా తీసుకొని ఇక్కడి వరకు ఇచ్చేసారు. ఇప్పుడు మనందరం కలిపి గౌరవనీయంగా సత్కరించినాము. ఇప్పుడు మనం అందరము ఎవరెవరము ఎలా చదువుతున్నామో తెలియదు అప్పటి. ఇప్పుడు ప్రతి ఒక్క స్టూడెంట్ ఒక స్టేజ్లో ఉన్నారు. అప్పుడు బాగా చదువుకున్న వాళ్ళే ముందున్నారని ఏమీ లేదు. ప్రతి ఒక్క వెనకాలన్న స్టూడెంట్ కూడా ఈరోజు ఎంత గౌరవంగా ఇవాళ మనందరికీ ఇలా అరేంజ్మెంట్ చేసిరో తెలుసు. అప్పుడు అలా ఎక్కువ చదువుకున్నాము చదువుకోలేదు అన్న ఫీలింగ్ అందరూ తీసేయండి. ప్రతి ఒక్క స్టూడెంట్ ఈక్వలే. ఇప్పుడు నేను బసవాపూర్, నా స్టడీ 10th క్లాస్లోనే ఆగిపోయింది. ఒక 2 years మ్యారేజ్ చేశారు. నాకు 3 అబ్బాయిలు. అంతే. 10th ఇంటర్ చదువుతున్నాడు అబ్బాయి. ఒక అబ్బాయి 8th, ఒక అబ్బాయి 4th. మా హస్బెండ్ బిజినెస్ చేస్తాడు. నేను హౌస్ వైఫ్. మా విలేజ్ మాది బసవాపూర్. ఇప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత కుషాయిగూడ మాది. మర్చిపోకుండా మీది పుట్టిన ఊరు మాకు తెలుసు, కానీ మీ మెట్టి ఊరు మాకు తెలియదు. ఎందుకంటే అటువైపు వచ్చినప్పుడు మా వాళ్ళు ఎవరున్నారని తెలుసుకోనికి ఖచ్చితంగా అనా నువ్వు పోతావు కదా, నువ్వు చెప్పు. నువ్వు ఖచ్చితంగా నువ్వు ఇంటమైనావు కదా, నువ్వు చెప్పు. మనకు ఎక్కువ నాకు 2 అబ్బాయిలు. బాబు ఇంటర్ ఫస్ట్ ఇయర్, ఇంకొక ఆయన చిన్న బాబు. మాది నేరడమెట్. ఉండండి మేడం, ముందుకు రండి కొంచెం. మా సార్ బిజినెస్. చదువు 10th ఆఫీస్. నేను లాలపేటలో ఉంటాను. లక్ష్మి. నేను వచ్చేసి 10th అయిపోయిన తర్వాత, మ్యారేజ్ అయిన తర్వాత ఓపెన్ డిగ్రీ రాశాను. రీసెంట్గా డిఆర్ఏ కూడా రాశాను. జాబ్ చేస్తున్నాను ప్రజెంట్. నాకు ఒక బాబు. పాప ఇంటర్మీడియట్, బాబు 10th క్లాస్. ఓకే, థ్యాంక్ యూ. వెరీ గుడ్. ఇలా చెప్తే బాగుంటుంది, అందరికి అర్థమవుతుంది. మెమొరీ కనబడదు. మీరు ఇప్పుడు వచ్చి ఒక ఫోటో దిగితే ఎప్పటికీ లైఫ్ లాగా ఉంటుంది. మీరు దయచేసి ఆలోచన చేయాలి. లక్ష్మి. వీళ్ళందరికీ చాలా హృదయపూర్వక అందరూ ఎన్ని సంవత్సరాల తర్వాత కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది. నా పేరు లక్ష్మి. నా శ్రీరాంపూరే. పుట్టినీళ్ళు మెట్టినీళ్ళు 2 ఒకటే. అయితే నేను 10th క్లాస్ చదువుకున్నాను కదా. నా పిల్లలు 10th క్లాస్, పాప 9th క్లాస్. ఇక్కడే నేను చదివిన స్కూల్లోనే పిల్లల్ని చదివిస్తున్నాను. చాలా సంతోషంగా అనిపిస్తుంది. అప్పటికంటే మన స్కూల్ చాలా బాగుంది. మొత్తం ఇంగ్లీష్ మీడియం. అప్పుడు మాకు ఇంగ్లీష్ వస్తుంటే ఇంకా
థ్యాంక్ యూ లక్ష్మి. ఇప్పుడు మా ఫ్రెండ్ అయినా మా అత్త అవుతుంది, పాట అయినా మంచిగా పాడుతుంది. ఇక్కడికి విచ్చేసినటువంటి మన ఉపాధ్యాయులకు మరియు నా తోటి విద్యార్థులకు అందరికీ నమస్కారాలు. నా పేరు మాధవి, మా అమ్మ వాళ్ళది వచ్చేసి శ్రీరాంపూరు. నన్ను బిజ్లీపూర్ విలేజ్కి ఇచ్చారు మా మెటీరియల్. ఇంకా నాకు 2 బాబులు, 2 10th చదువుతున్నారు. ఇంకా నాది చదువు అనేసి 10th వరకే మానేసిన. ఇక తర్వాత ఇప్పుడు ఓపెన్ ఇంటర్ చేసిన. ఇప్పుడు చిన్నగా మహిళా సంఘాల్లో వివోఏగా వర్క్ చేస్తున్నా. స్టిచ్చింగ్ చేస్తా, ప్లస్ వివోఏగా చేసుకుంటా ఇంట్లోనే ఉండి. ఇంకా ఇదే నా లైఫ్. మా ఆయన బిజినెస్ చేస్తుంటాడు. ఐడియా వస్తుంది. 2 అన్నాములు మేడం, నీలవేణి మేడం బాగా ఐడియా ఉంటారు. అరే జితేందర్ ఏంద్ర అంటుండే. వాళ్ళిద్దరు మేడం అట్లా చేస్తారు. ఇంకా అల్లరి అదే పని చేస్తున్నాడు. అరే ఆ ఉన్నోళ్ళు అందరం చెడగొడుతున్నావు నువ్వు. ఏం బేకరీ ఇక్కడ ఇంతమంది ఉన్నారు, నీకు ఒక పెళ్ళి ఏమారా చేస్తాం. మా వాళ్ళు ఊర్లో చూస్తారు. పాట అదే మరి అడిగింది కదా, అదే పాట పాడాలని. తెంచుకుంటే తెగిపోతుందా దేవుడు వేసిన బంధం, తెలుసుకోని జీవిత గమ్యం, పెంచుకో మానుబంధం. 7 అడుగులు నడిచిన వాడి 7 జన్మలు తోడుంటాడు, భర్తగా నిన్ను భరించువాడే బ్రతుకు దీపం వెలిగిస్తాడు. అతని హృదయం నాతి చరామి, అగ్నిహోత్రమే అందుకుమారి. అతని హృదయం నాతి చరామి, అగ్నిహోత్రమే అందుకుమారి. థ్యాంక్ యూ. మా అందరి కోసం పాడవాలి. నాకు వచ్చినా రాకున్నా ఈ చిన్న వాడినందుకు ఎవరు తప్పుగా అర్థం చేసుకోవద్దు. హలో, ఇక్కడ కూర్చున్న మా సార్ వాళ్ళందరికీ, టీచర్ వాళ్ళందరికీ, నా తోటి విద్యార్థులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మరి కొత్తూరు, నేను చదువుకుంది సింగన్నగూడ స్కూలు. 10th వరకే చదువుకున్నాను. నా మ్యారేజ్ కూడా 10th అయిపోగానే అయిపోయింది. అదే విలేజ్ కొత్తూరులోనే మ్యారేజ్ అయిపోయింది. నాకు 3 పిల్లలు, ఒక పాప, 2 బాబులు. ఇద్దరిది 10th అయిపోయింది, ఒక బాబు 8th క్లాసు. నేను ఆల్మోస్ట్ అన్ని బిజినెస్లు చేస్తూనే ఉంటా. ఎప్పటికీ నా బిజినెస్ మాత్రమే. నా పేరు అనిత, కొత్తూరు. దూరం నుండి ప్రయాణం చేసిన టీచర్లు అయితే మనం ఎప్పటికీ మరవకూడదు. మనకు చిన్న బాధ్యతలు అంటే మనకు ఒక 20 years నుంచే స్టార్ట్ అయ్యింది. వాళ్ళ బాధ్యతలు ఎప్పటి నుంచో మన ఒక్క బ్యాచ్ కోసం వాళ్ళు మొన్న ఒక నెల ఎప్పటి నుంచో ప్లాన్ చేసుకొని వచ్చింది. మనం అడగంగానే మనకి ఈ అవకాశాన్ని కల్పించింది. కాబట్టి మనం ఎప్పటికీ మన లైఫ్లో మర్చిపోలేని సంఘటన, తీపి గుర్తు. ఓకే, ఇంత మంచి మనకు ఈ స్టేజ్ ఇదంతా చేసిన నా తోటి విద్యార్థులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. చదువు అనేది జీవితంలో చాలా ఇంపార్టెంట్. మనం చదువుకునేటప్పుడు తెలియదు చదువు అంటే ఏంది, రాయొచ్చు, చదివితే అవసరమా, మనకు లైఫ్లో ఏం ఉపయోగపడుతుందో అనేది తెలియదు. కానీ చదువు చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చదువులో తెలుస్తుంది. నాకు పెళ్ళైంది 10th అయిపోగానే. తర్వాత ఇంటర్ మా హస్బెండ్ చదివించిండు. డిగ్రీ కూడా చదవాలన్న ఆశతో నేను డిస్టెన్స్లో డిగ్రీ చేసిన, పీజీ చేసిన. కానీ ప్రస్తుతానికి పిల్లలతో టైం స్పెండ్ చేస్తున్నా. మా హస్బెండ్ రైల్వే ఎంప్లాయ్. మాది ఉండేది మల్కాజ్గిరి. ఇంతే, మా చిన్న ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. నమస్కారం. మీరు ఇంత దూరం నుంచి వచ్చినందుకు చాలా థ్యాంక్స్. నా పేరు నవనీత, మరి సింగన్నగూడ. నాకు 2 పిల్లలు, పాప 8, బాబు 6. మా హస్బెండ్ జాబరు, నేను హౌస్ వైఫ్. సుభాష్ నగర్. ఇక్కడికి వచ్చిన సార్స్కి, టీచర్స్కి ఎంతో దూరం నుంచి మా కోసం వచ్చి మాకన్నా ముందుగా వెయిట్ చేస్తున్నామండి. అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను ముందుగా. ఇక్కడ నా ఫ్రెండ్స్ అందరికీ చాలా రిస్క్ తీసుకొని అందరు కలిసేలా చేశారు.
సరిత, నాది ఆల్రెడీ మలక్పేట్. స్కూల్ చెప్పడానికి వెళ్తాను, టైపింగ్ చేస్తాను. మా పాప ఫస్ట్ ఇయర్ చదువుతుంది, బాబు 5th క్లాస్ చదువుతుంది. క్లాప్స్ అనే కొట్టలేరు, క్లాప్స్ కొట్టలేరు, చింత ఘోరమా? కలిసి వదిలేయకుండా మనలో మన సరిత ఒక సాంగ్ అరే నువ్వు మళ్ళీ వాడలేవు, మేము వినలేము, ఒకసారి వాడు. పాడతారు తప్పకుండా. థ్యాంక్ యూ. ఆ మాట మర్చిపోకుండా మనలో మనకి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, మనకన్నా ఇబ్బందిలో ఉన్న వాళ్ళు. వాళ్ళని కొంచెం మన ఫ్రెండ్స్ అందరూ ఏదో రకంగా హెల్ప్ చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఇంతటితో వదిలేయండి ప్లీజ్. రీయూనియన్ అంటే రీలోడ్. వాళ్ళ ఊర్లో పోయి మామనుకొని పెళ్లి కావాలని చెప్తారా, మనకు సంబంధం దొరుకుతుందిరా, ఎట్లా ఆలోచన మేడం, అంతేనా? నమస్కారములు. నా పేరు వరమ్మ, మాది కొక్కొండ విలేజ్. మా మెట్టిల్లు అక్బర్జపేట్ విలేజ్. మాకు 2 బాబులు. పెద్ద బాబు ఇంటర్ 2nd ఇయర్, చిన్న బాబు 9th క్లాస్. నేను కూరగాయల మార్కెట్ వెళ్తాను రోజు. మా హస్బెండ్ కూడా రైతు చేస్తాను. ఉపాధ్యాయులకి నా హృదయపూర్వక నమస్కారాలు, మరియు నా తోటి విద్యార్థులైన స్నేహితురాలకి నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు శ్యామల. మా అమ్మ వాళ్ళు వచ్చేసి బండమైలారం, మా నన్ను కొత్తపల్లికి ఇచ్చారు. మా బాబు వచ్చి 10th క్లాస్, మా చిన్నపిల్లలు కౌల పిల్లలు 2 ఆడపిల్లలు 8th క్లాస్. మా హస్బెండ్ వచ్చి మున్సిపల్ ఆఫీస్లో చేస్తాను. చిన్న సజెషన్ ఏంటంటే, మన క్లాస్లో అందరూ ఉన్నవాళ్ళు లేని వాళ్ళు అని కొంచెం ఉంది. కాకపోతే వాళ్ళందరినీ కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి. అలా కొంచెం చూస్తే వాళ్ళకి అర్థమవుతుంటుంది. కొంతమంది స్నేహితులు ఏంటంటే వాళ్ళు ఇట్లున్నారు మనం చిన్నప్పటిలాగానే కొంచెం తేడా అనేది వస్తుంది. అట్లా రానేయకుండా ఆల్రెడీ మనం సగం జీవితంలో ఉన్నాం కాబట్టి అన్నీ అనుభవిస్తున్నాం. ఒక 20 years తర్వాత కలిసినాం అంటే అందరూ మనకు సమానమే. పలానా ఊరు అనుకుంటే అందరం ఇక్కడ నా దోస్తుంది అనుకుంటే చాలా హ్యాపీనెస్ ఉంటుంది. సో కనుక్కొని మనం చదువుకొని సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ఏదో ఒక బిజినెస్లా ఉంటే చాలా బాగుంటుంది. నేను 10th క్లాస్ ఇంటర్మీడియట్ తర్వాత నా మ్యారేజ్ అయింది. నేను డిస్కంటిన్యూ డిగ్రీ చేశాను. నేను మహిళా సంఘానికి వివోగా పనిచేస్తూ మా శారీ రైటింగ్ చేస్తాను. మీరు చెప్పాలి, ఎవరిని అడిగితే వాళ్ళు చెప్పాలి. మేడం ముందు మన ఫ్రెండ్స్ అందరూ అయితే మనకు తెలుసు కదా వాళ్ళ పేర్లు, వాళ్ళ ఊరికి తెలుసు, కానీ వాళ్ళ అత్తగారు ఊరు ఎవరైనా ఒకరిని అడుగుతాం, చెప్పాలి. హలో ధన్యవాదాలు. ఇక్కడికి చేసినందుకు ఎంతో సంతోషంగా ఉంటాము. చిన్నప్పుడు ఎంతో విడిపోయాము, 10th వరకు ఇప్పుడు మళ్ళీ కలుస్తాం. మాకు చాలా ఆనందంగా ఉంది. టీచర్ల చూడడం మాత్రం మా ఫ్రెండ్స్ అందరు కూడా హాయ్ అని చెప్తున్నాను. మాది శివంపేట, ఇక్కడ అమ్మవారు కొక్కండు. నేను 10th వరకు చదువుకున్నా. 10th వరకు అయిపోయింది, మ్యారేజ్ అయిపోయింది. మా ఆయన ఫైర్ డిపార్ట్మెంట్లో చేస్తాడు. రేణుక. థ్యాంక్ యూ. ఇప్పుడు కెప్టెన్. ఉపాధ్యాయులకి నా స్నేహితులకి ధన్యపూర్వక వందనం. నాది కొక్కొండ, నన్ను మేడ్చల్ ఇచ్చారు. నాకు 3 పిల్లలు. నా పేరు అరుణ. 10th అయిపోగానే మ్యారేజ్ అయింది. 3 పిల్లలు, బాబులు. ఒక ఆయన 6th క్లాస్, ఒక ఆయన 5th క్లాస్, ఒక ఆయన 2nd క్లాస్. నేను హౌస్ వైఫ్ని. మా ఆయన బైక్ షోరూంలో చేస్తాను. గట్టిగా. నా పేరు సుధాకర్, మా కొక్కొండ విలేజ్. గడి వచ్చేసి ITI. బాబు వచ్చేసి కాదు, బాబు వచ్చేసి విజయ్ అమ్మమ్మ. అరే ఎన్ని పాలున్నా తోడు లేకపోతే పెరుగు కాదురా, సప్పుడేకుంటారేమరా. సింగన కూడా నేను డిగ్రీ వరకు చదువుతున్నాను. నేను మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్గా చేశాను. మాకు ఒక పాప, ఒక బాబు. ఫస్ట్ క్లాస్. మా మిస్సెస్ వచ్చేసి స్టాఫ్ క్లాస్. నమస్కారం. మాకు బస్సాపూరు. నా పేరు రాజు. నేను ఇప్పుడు బిజినెస్ చేస్తున్నాను, బిల్లింగ్ మెటీరియల్ సప్లై చేస్తున్నాను. ఒక
మేడం 4 డిపార్ట్మెంట్ ఓనర్ హాయ్, నా పేరు లక్ష్మణ్. ఈరోజు ఎంతో విలువైన సమయాన్ని మన కోసం కేటాయించిన మన గురువుగారులకు, టీచర్లకు అభినందనలు తెలియజేస్తున్నాను, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మనం చదువుకునే రోజుల్లో 10th అంటుండే, అరే ఇది మీకు బేసు, కంపల్సరీ మంచిగా కావాలంటుండే. ఇంటర్కి వెళ్ళాను, ఇది బేసు, ఇది మంచిగా కావాలని చెప్పారు. బీటెక్ వెళ్ళాను, ఇది బేసు, ఇది మంచిగా కావాలని చెప్పారు. అర్థం కాలేదు నాకు అప్పుడు, ప్రతిసారి ఇలా చెప్తున్నా అని చెప్పేసి. ఇప్పుడు మన పిల్లలు స్కూల్ వెళ్తుంటే అర్థమవుతుంది, ఒక ఇల్లు కడితే ఆ ఇంట్లో ఏ ఐటమ్ తక్కువన్నా కానీ ఇల్లు బాగుండదు. కాబట్టి అన్నీ సమర్థించి మనం చదువుకోవాలి. 10th బేసే, ఇంటర్ బేసే, బీటెక్ బేసే, ఏ తరగతి ఆ క్లాస్ మాత్రమే బేసు. దాన్ని చేసుకుంటూ ఇల్లు కడితే బేస్మెంట్ బాగుండాలి, పిల్లలు బాగుండాలి, గోడలు బాగుండాలి, అన్నీ బాగుండాలి. అప్పుడు మాత్రమే ఇల్లు అందంగా ఉంటుంది. మన జీవితం బాగుండాలంటే అన్ని సబ్జెక్టులతో, అన్ని తరగతులు బాగుండాలి. ఆ విషయంతో చెప్పారని నాకు ఇప్పుడు అర్థమైంది. నేను ఎంటెక్ చేశాను. నేను మేడ్చల్లో మనీ ట్రాన్స్ఫర్ పెట్టుకున్నాను, SBI కస్టమర్ సర్వీస్ బ్యాంక్. ఇంకా ఏదైనా విలేజ్లో పంటే బ్యాంకు సౌకర్యం లేని వాళ్ళు వాళ్ళ విలేజ్లో బ్యాంకు సౌకర్యం ఇస్తుంటే దాన్ని నేను మా పై వార్తలతో, మేనేజర్తో మాట్లాడి వాళ్ళ విలేజ్లో ఇప్పిస్తానికి నేను సిద్ధంగా ఉన్నాను. మేడ్చల్ డిస్టిక్, రంగారెడ్డి డిస్టిక్ అయితే తొందరగా అవుతుంది. అక్కడ గవర్నమెంట్ వాళ్ళు కూడా నాకు అవైలబుల్ ఉంటారు, వాళ్ళతో మాట్లాడి నేను తొందరగా అయిపిస్తాను. కొద్దిగా ఇటు డిస్టిక్ వాళ్ళైతే మా ఆఫీస్ వాళ్ళతో మాట్లాడి కొద్దిగా గవర్నమెంట్ వాళ్ళతో కొద్దిగా ప్రాసెస్ లేట్ కావచ్చు పని చేపిస్తాను. నాకు 2014లో మ్యారేజ్ అయింది. నాకు ఇద్దరు, ఒక పాప ఒక బాబు, ట్విన్స్, ఇద్దరు నర్సరీ. ప్రణతి, శ్రీ ప్రణీత్. ఇలాంటి సవకాశం నాకు ఇచ్చిన నా గురువుగారికి, నా సోదర సమానులు, నా స్నేహితులు, విద్యార్థులు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. లక్ష్మణ్ ఉన్న టైం అయితే నువ్వే తిన్నా, వెరీ గుడ్. అది కొక్కండ. నా పేరు భవాని. అమ్మాయి 10th. మీరు మాట్లాడుకుంటే ఇక్కడ మాట్లాడదు వినిపించాలి. మాట్లాడేటప్పుడు ఆగుని. ఇంకోటి, వీడికి వచ్చిన తర్వాత మనకి ఇంతమంది చదువు నేర్పిన గురువులు ఉన్నారు. ఎన్నో ఇన్సిడెంట్స్ జరిగి ఉంటాయి, చూసుంటాం. వాళ్ళతో స్వయంగా మనం అనుభవించిన వాళ్ళం కాబట్టి మనకంటూ ఈ స్కూల్లో ఉన్నటువంటి మెమరీస్ని యాద్ చేసుకోండి. దయచేసి అమ్మాయిలకు ఎవరు గుర్తు లేకుండా, మహిళలకు ఎవరు గుర్తు లేకుండా, పురుషులు కదా మీరైనా గుర్తుంచుకోవాలి. మీరైనా మాట్లాడురి. ఆ ఫన్నీ ఇన్సిడెంట్ మనం ఇప్పుడు గుర్తు చేసుకుంటేనే కదా ఆ రోజులు మళ్ళీ గుర్తొచ్చేటి. మీరు అలాంటి విషయాన్ని మర్చిపోకండి ప్లీజ్. ఖచ్చితంగా వీడికి వచ్చినాక ఏదో ఒక మెమొరీ మీరు యాద్ చేసుకొని మరి చెప్పండి. మాతోటో మీతోటో మేము తిట్టిందో వాళ్ళు తిట్టిందో ఏదో ఒకటి ఉంటుంది. అట్లాంటివి గుర్తు చేయండి ప్లీజ్. ఇంకా నెక్స్ట్ టైం అంటే మళ్ళీ 20 ఏళ్ళు కాదు. నాగరాణి క్యాప్టెన్. నమస్తే మేడం. నా పేరు శివ, శ్రీరాములు అంటారు. శ్రీరాములు నా పేరు, నేను శివ అంటారు ఇక్కడ. థ్యాంక్స్. నేను 10th వరకు ఇక్కడ చదివిన. ఇంటర్మీడియట్ మా సార్ చదివించారు. డిగ్రీ మాత్రం ఇక సార్ వాళ్ళు చేసిండ్రు. మాకు చాలా నన్నైతే పాస్ చేసి మొత్తానికి. నేను అంటే చిన్నప్పటి నుంచి కరాటే నేర్చుకున్నా. కరాటే నేను ప్రొఫెషనల్ బ్లాక్ బెల్ట్.
నా దగ్గర చాలామంది ఛాంపియన్స్ ఇంటర్నేషనల్ ఫైట్ చేసిన, కాకపోతే దానికి రికగ్నైజర్ లేకపోవడం వల్ల ఇక్కడే మిగిలిపోయినా. ఇప్పుడు అవి ఇవి చాలా చేస్తున్నా. కరాటేకి సంబంధించిన ఏమేమో బయట చెప్పుకోవట్లేదు, చూడలేదు. ప్రోగ్రామ్స్ 2-3 సార్లు చేసిన, నేషనల్ లెవెల్గా టోర్నమెంట్స్ పెట్టిన. థ్యాంక్ యూ. నాకు 2 పాపలు 1 బాబు. థ్యాంక్ యూ సార్. పాప, పెద్ద పాప పేరు శాన్వి, చిన్న పాప పేరు నిష్క. వాడు మా చిన్నోడైతే రే ఆజాము లాగేతురాను అని మొత్తం తీసుకొస్తున్నాడు. అని పేరు శ్రేయర్ష పెట్టుకున్నాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఏం మాట్లాడమో అర్థం కావట్లేదు. ముందైతే చెప్తున్నాను, ఎందుకంటే కొంచెం సాడ్గా ఉన్నాను. నిజం చెప్పాలంటే మా పెద్దనాన్న చనిపోయాడు, రాలేకపోతానేమో అనుకున్నాను, కానీ వచ్చాను. ఇంతమంది ఫ్రెండ్స్ మళ్ళీ కలవలేను కాబట్టి ముందుగా ఫ్రెండ్స్ని అలాగా కలుస్తాము, కానీ సార్ వాళ్ళని మర్చిపోతాము. నేనైతే మర్చిపోయాను, సార్ వాళ్ళ పేర్లు అయితే గుర్తులేవు. ఎందుకంటే నాకు 10th క్లాస్ అంటే మార్చిలో మ్యారేజ్ అయింది. నేను 10th వరకు చదువుకోలేకపోయినా, కానీ 10th మధ్యలో చదువు ఆవేశాను కాబట్టి నాకు చదువు విలువ అనేది తెలుసు. నిజం చెప్పాలంటే ఇప్పుడు నాకు మాట్లాడడానికి కూడా భయం వేస్తుంది. భాగ్యలక్ష్మి మేడం గారిని వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. పనిచేస్తాను, కానీ భయం వేస్తుంది. రిసీవ్ చేసుకోండి భాగ్యలక్ష్మి మేడం. వేదికపైకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. మిగతా టీం ఎవరి మీద దయచేసి సత్కరించాల్సింది. అన్న సైడ్ నుంచి మీకు పాదాభివందనం చేస్తున్నాం. పండతిమారు బెంచ్ మేడం మనకు జీవశాస్త్రం చెప్తుండే మేడంది సింగన కూడానే. అన్న దగ్గరికి రండి. మేడంతో మా ఫ్యామిలీకి సత్సంబంధాలు ఉంటాయి. మా అమ్మ మేడం వాళ్ళ ఇంట్లోనే పెరిగింది. ప్లీజ్ అనే సౌండ్ అనిల్ సౌండ్. నా చదువు చెప్పిన గురువులకి అండ్ నా తోటి విద్యార్థులకి అందరికీ నమస్కారం. నా పేరు సునీత. మా ఊరు వచ్చేసి గజల్ పక్కన అనాజ్పూర్ ఉంటుంది. నాకు 10th క్లాస్లో మ్యారేజ్ అయింది. ఇప్పుడు వచ్చేసి హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాను. మా పాప బీటెక్ చదువుతుంది, బాబు ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. మా ఆయన వచ్చేసి అగ్రికల్చర్. నా పేరు సునీత మేడం. నేను హెల్త్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నాను. వసాపూర్ అశోక్. నా పేరు సాయి. నేను తిమ్మాపూర్. నేను బోయినపల్లిలో ఉంటాను. హాస్పిటల్లో పనిచేస్తాను. కుకట్పల్లిలో జాబ్ చేస్తాను శ్రీకృష్ణ అని ఆపద కోసం నాకు ఒక వైఫ్, 2 కిడ్స్. బాబు పేరు హితాంష్, పాప పేరు మాన్వి. నువ్వేదో చెప్తావు, అందరు వెయిట్ చేస్తున్నారా? అరే అట్లా చేస్తావు. ఓకే, థ్యాంక్ యూ. హలో, నెక్స్ట్ డాక్టర్ ప్రభాకర్. హాస్పిటల్ రిలేటెడ్ ఏదైనా మెడికల్ ఇష్యూస్ ఉంటే నేను హెల్ప్ చేస్తాను. అరే ఎందుకు సిగ్గుపడుతున్నావు పెళ్లి పిల్ల? గుల్ల ప్రభాకర్. దాన్ని కూడా నాకు 3 పిల్లలు, 2 పాపలు, 1 బాబు. ఓకే, మెసేజ్ చేస్తున్నాను. గుల్ల ప్రభాకర్ ఆల్సో ఆర్ఎంపీ డాక్టర్. 2 మెడికల్ షాపులు ఉన్నాయి మేడ్చల్లో. మంచిగానే సెటిల్ అయ్యిండు. ఏం చెప్పుకుంటారు అవసరం లేదు, చెప్పాల్సింది హోదా గురించి కాదు. ఎప్పుడైనా అవసరం పడితే కాల్ చేస్తారు ప్రభాకర్. ఎప్పుడైనా అందరికి అవసరం పడతారు. ఈరోజు నువ్వేం చేస్తున్నావు అనేది నాకు తెలుసు, తెలియని వాళ్ళకి కూడా చెప్పాల్సి వస్తుంది. నెక్స్ట్ వి సదేచారి. ముందుకు రా.
మనకు చదువు చెప్పిన గురువులకి స్టేజ్ పై నుంచి కొంతమంది వెళ్ళండి కిందికి, అందరూ ఉండకండి. వాలంటీర్స్ ప్లీజ్. నా పేరు వడ్ల సతీష్, బండ తిమ్మపూర్ విలేజ్. నేను 10th వరకే చదువుకున్నా, ఇంటర్ డిస్కంటిన్యూ. అంటే నా వర్క్ ఇంటీరియర్ వర్క్, దాంట్లోకి వెళ్ళిపోయినా. నాకు 2018లో మ్యారేజ్ అయింది. నాకు 2 బాబులు, నిశాంత్ చారి, దేవంత్ చారి. నవనీత బండ తిమ్మపూర్. మా విలేజ్ వెజ్జే. నాకు ఇద్దరు బాబులు. పెద్ద బాబు 6th, సెకండ్ చిన్న బాబు యూకేజీ. మా ఆయన బిజినెస్ చేస్తాం. పద్మ రాలే. నా పేరు పద్మ, మాది అత్వేలి. ఆయన బాబా షాప్. మా 2 బాబులు, ఆయన సాయిరామ్ అభిరామ్. పెద్ద అయినా ఇంటర్ సెకండ్ ఇయర్, చిన్న అయినా 10th. ఓకే పద్మ, గ్రేట్. నెక్స్ట్ సుజాత ఫ్రమ్ బండ తిమ్మపూర్. నమస్కారం, నా పేరు సుజాత, మరి బండ తిమ్మపూరు. మా అత్తగారు వచ్చేసి ఎల్లపేట. నాకు ఒక పాప ఒక బాబు. నేను సింగిల్ ఉమెన్ని, అంటే మా ఆయన చనిపోయాను 5 years అయింది. నేను మున్సిపల్లో జాబ్ చేస్తున్నా. మనకంటూ ముందుండి నడిపించినటువంటి వ్యక్తి మన గురువు దైవం అమర్శేఖర్ రెడ్డి సార్ గారిని వేదికపైకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తూ శ్రీరాంపూర్ సింగనగూడ. ఓకే దీప, మీరు కంప్లీట్ చేయండి. ఓకే, ఇక్కడ చూడాలి. ఓకే, మీ గొప్ప మనుషులకి, మీ పాదాలకి చూడండి. ఓకే.